హాయ్ హలో నమస్తే అండి. నేను మీ మైలూరామ్స్ ఫ్రెండ్స్. అడవి తల్లి ఆశీర్వాదాలతో పొట్ట నింపుకున్న ఓ గిరిజన కుటుంబాన్ని ఈరోజు మనం కలవబోతా ఉన్నాం అన్నమాట. దట్టమైన అడవిలో మీరు ఇంట్రోలో చూసినట్టుగా చాలా పొడుగాటి దుంపల్ని తవ్వాలి అంటే ఎంత కష్టమో మీ ఇమాజినేషన్‌కి వదిలేస్తున్నాను. మీ అందరి ఫేవరెట్ సీతమ్మ వాళ్ళ చేలోకైతే వెళ్తున్నాం. వీడియో చాలా బాగుంది. ఎక్కడా స్కిప్ చేయకండి. ఎక్కడది సీతమ్మ అరటికాల ఈ చెట్లుదే కింది వైపు చెట్లుదా ఎప్పుడు నారు రేటే మొన్న ఇంకా అలా ముగ్గిపోతుందా ఎలా ఉందో తిందామా హాయ్ చిన్న చిన్నగా ఉన్నాయి అరటిపళ్ళు చాలు చాలు నాకు ఒకేసారి తినేస్తాము బాగున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే అడవిలో చక్కగా ఈరోజు అరటిపళ్ళు తింటున్నా. ఇక మళ్ళీ సీతమ్మ వాళ్ళ చేలో నుంచి దుంపలు తవ్వడానికి అడవికి వెళ్తున్నాము అండి. పలుగుపార భుజాన వేసుకొని స్టార్ట్ అయిపోయాము. అన్ని సిగ్గుములులే ఎక్కువ గుచ్చుకుపోతాయి అవి. ఇదంతా అడవే, అడవికి దగ్గర వరకు వచ్చాము. ఆదా చిన్న పాద సీతమ్మ పాత ఏది సీతమ్మ చూపించు. ఇదా ఇలా ఉంటాయంట ఫ్రెండ్స్. చూడండి ఇవి ఆకులు మెత్తగా ఉడికిపోతాయి. మెత్తగా ఉడుకుతాయి ఇవి. మెత్తగా ఉడికిది. ఏ దుంపలు అంటారు సీతమ్మ వీటిని? మా భాషతోనే హెమ్మె అంటాం. హెమ్మె అంటారా? నేనైతే ఇలాంటి దుంపల్ని చూడలేదు ఇప్పటి వరకు. జాగ్రత్త జాగ్రత్త, చాలా కింద వరకు దిగేశారు మీరు. దీని మొదలు ఎక్కడుందో ఇంతకీ? ఇది ఇక్కడ ఉన్నది చిన్న మొదల కింద చూడు, అక్కడ ఉంటాయి పెద్ద మొదళ్ళు. ఇదిగో ఇదొక మొదలు, ఇదిగో ఇదొక మొదలు, దుంప మొదలు ఇది. సీతమ్మ దొరికిందా దుంప? దొరికిదని బయటపడిందా? బయటపడింది. ఇంకా చాలా లోతు ఉంటుందేమో. లోతు తవ్వాల. వావ్ ఫ్రెండ్స్, మీకు ఒకసారి దుంప చూపిస్తాను చూడండి. ఏది రమణ గారు, ఒకసారి పాత దుంప కూడా ఉంది, మళ్ళీ పోద్ది అది. కనిపిస్తుందా? ఇది తీగ. యాక్చువల్గా ఈ తీగ నుండి ఇట్లా వచ్చేస్తే ఇదిగా ఇది బొడ్డు. బొడ్డు నుంచి ఇదిగో చూడండి, ఇదేమో పాతదనమాట. ఇది పాత దుంప. ఇది దీని పక్కనే కొత్త దుంప. ఇదిగో చూడండి. బాగా అనిపిస్తుంది చూడడానికి. ఇలా నిట్ట నిలువుగా ఉందన్నమాట. భూమి లోపల కంటే చాలా లోపల కంటే తవ్వాలి ఈ దుంపనైతే. ఇదిగో ఏ దుంప అంటారు రమణ గారు దీన్ని? ఎమ్మి దుంప అంటారు మీరు. ఇదిగో చాలా లోపల కంటే ఉంది. పాత దుంప చచ్చిపోయింది, అలా కుళ్ళిపోయింది. ఇదంతా దీంతో లోపల వెళ్ళిపోద్ది. దీని పక్కనే వెళ్తుందేమో కదా. ఇంకెంత లోపలికి ఉందో తెలియదు, మనం తవ్వుదాం. బొడ్డు తక్కువ. మీ అంత లోతు గొయ్యి అయింది రమణ గారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా బోదే ఏటవాలుల్లో అయితే, కాలువ ఏటవాలుల్లో అయితేనే కొంచెం ఈ విధంగా తవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి చోటులనే ఉన్న దుంపల్ని ఎంచుకుంటారనమాట తవ్వడానికి అయితే.
మామూలుగా ఫ్లాట్గా ఉన్న నేలలో ఇంత లోతు గొయ్యి తవ్వాలంటే మరి ఎంత శ్రమ పడాలో చూడండి. ఇప్పటికే రమణ గారు ఎంత ఉన్నారో అంత లోపల గొయ్యి తవ్వారు. కానీ చాలా కిందికంటా ఉంది. నల్లగా ఉంది ఏంటి రమణ గారు? అది నల్లగుంటుందమ్మా. ముదురుతుందా? మరి ఇప్పుడు ఏది లేతగా ఉన్నట్టు? ఓహో, నల్లగున్నా కూడా లేతగానే ఉంటుంది. ఇప్పుడు మనం తవ్వుతున్నాం కదా చెట్టు, అదా? ఏం దుంప అంటారు అన్నారు దీన్ని? చవడ దుంప అంటారు తెలుగులో. మీ భాషలో ఏమంటారు? హెమ్మి. హెమ్మి దుంపలు, హెమ్మి కాయలు. ఆ చవడ దుంపల చెట్టుకి ఇలాంటి కాయలు కాస్తాయంటండి. చూడండి, ఇగో చాలా ఫ్లాట్గా ఉన్నాయి. ఇవి తినొచ్చా రమణ గారు మరి? కాయలు దుంపలే తింటారే? ఈ కాయలు వచ్చే ఏడుకు మొలుస్తాయండి. మళ్ళీ చాలా అంటే చాలా మొక్కలు అయిపోతాయి అన్నమాట ఈ చుట్టుపక్కల. సీతమ్మ అయితే చాలా శ్రమ పడుతుంది చూడండి ఫ్రెండ్స్. నీరు ఊరుతుందే, నీరు ఉట్టేస్తుంది. అయిపోయింది. అక్కడ కట్టు చేసాయి పైన. చూద్దాం ఒకసారి. ఆటోమేటిక్గా అదే అయిపోయిందంటే అది పాతదే. పాత దుంప అలా చచ్చిపోయింది. ఒక్క పాదకి ఒక్క దుంపే. వావ్, చివరి బొడ్డు వరకు వచ్చింది. ఉండు, నేను వెనక్కి వెళ్ళలేను. ఎంత పొడవు ఉందో చూద్దాం. సీతమ్మ నీ అంత పొడవు ఉంది అదైతే మాత్రం. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, సీతమ్మ ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు ఉంది ఆ దుంప అయితే. అబ్బా, అడ్డంగా పట్టుకో సీతమ్మ, ఎందుకంటే వెనక్కి వెళ్ళడానికి లేదు అందుకని. ఇది మరి నల్లగా ఉంది, ఇది కడిగితే పోతుందా? ఓకే ఓకే, కడిగితే పోతుంది. ఇదిగా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో దుంప అయితే మాత్రం. నీళ్ళు ఉంటుందా సీతమ్మ? పిండి ఉంటుందా? నీరు ఉండదనయ్య. నీరు ఉండదా? నీరు ఉండదు. కొన్ని ఏయో దుంపలకి నీరు ఉంటది కదా, అయ్యి తేగలికి ఉంటాయి. తేగ దుంపలకి అట్లా ఉంటుందా? ఇదిగో చివారు మొవ్వు. అబ్బా, ఇంత పొడుగు దుంప నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చూడలేదు. ఏం దుంపలు? సవడ దుంపలు అంటారట తెలుగులో. అయితే మీరు హెమ్మి అంటారు. ఫ్రెండ్స్, పక్కనే ఇంకో చెట్టు ఉందన్నమాట. ఒకే గొయ్యికి 2 దుంపలు వచ్చేలాగా ప్లాన్ చేశారు. ఇదిగో ఇక్కడ ఇంకో మొదలు ఉంది. ఇదేనా సీతమ్మ? ఇదిగో ఇక్కడ ఇంకో మొదలు ఉంది. ఇక్కడ కూడా అలాంటి దుంప ఒకటి ఊరాలని కోరుకోండి, మీరందరూ ప్రార్థించండి. ఇంకో గొయ్యి తవ్వాలంటే మా వల్ల కాదు ఇక. అలాగా ఒక్కటే ఉంటుందా సీతమ్మ? ఒక చెట్టుకు ఒక్క దుంపే ఉంటుందా నిలువుగా? ఇక్కడి తల్లము సరిగా మంచిది కాదనయ్య. ఉంటుంది, పిల్లలు ఉంటాయి. ఇలా ఒకే దానికి 2-3 కూడా ఉంటాయా? అబ్బా, అలా ఉంటే ఇంకా సూపర్ ఉన్నాయి. ఎక్కువ దొరుకుని ఒకే దెబ్బగా. ఒక్క పాదుదే ఎన్నేసి దొరికితే. పొడిసేస్తా. ఇది కాదు కిందకి వచ్చినది, అది మొత్తం తీసేయాల మట్టి. కనిపిస్తోంది దీనికి కూడా. అది గో ఫ్రెండ్స్, పక్కనే ఇంకో దుంపకి కూడా. వావ్, బాగా అనిపిస్తుంది ఇది కూడా. మట్టి తీసే. నాకు అదృష్టం కలిసి వచ్చింది. నేను ఈరోజు రావడం, మీరు దుంపలు ప్లాన్ చేసుకోవడం బాగుంది. వర్షం పడ్డది కదా, కదా, వర్షం పడ్డది కాబట్టి, లేకపోతే కష్టమే తవ్వలం. గట్టిగా ఉంటుందని ఇది. మిచింగు తుఫాను, మిచింగో ఏదో పేరు. 3 రోజులు పెట్టి మొత్తం ఉన్నది కదా, తవ్విదామని.
ఎలక దేవినట్టు దేవతుంది సీతమ్మ. అది లావ్ ఇంకా కొంచెం లావుగా ఉన్నట్టుంది కదా, అయితే పక్కకు పోయింది. పక్కకి పోతే పిల్లలు జడలు ఈత కూడా పోతున్నట్టున్నది. వావ్ ఇది ఇంకా లావుగా ఉంది దానికంటే. ఇది లావుగా పైకి తేల్చండి సీతమ్మ. ఇది లావున్నది. ఇది ఇంకా లావుగా ఉంది ఇందాక దానికంటే కూడా. ఇదిగో కొన భాగం ఇంకా ఇంతే, సుమారు లేదంటే 4 అడుగుల కంటే పొడవుగానే ఉంది. మాలాగా అడవుల్లో నివసించే వాళ్ళకైతే ఇలాంటి దుంపలు అవి దొరుకుతాయి. మరి మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? తినుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి దుంపలు అయితే. బరువు ఉన్నాయా సీతమ్మ? బరువు ఉన్నాయి అన్నయ్య. దేనికైనా అదృష్టం ఉండాలి తినడానికి. పసుపు రంగులో ఉన్నాయమ్మా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మనకి కాలుతున్నారు ఉడకబెడుతున్నారా అని? కాలుస్తున్నాం అన్నయ్య. కాలుతున్నారా? అప్పుడు ఇలా కాలేసే తినేవాళ్ళం పూర్వకాలం. అందుకని పూర్వకాలం పద్ధతిలో మళ్ళీ చక్కగా మనకి కాల్చడానికి సీతమ్మ అయితే రెడీ అయ్యారు. ఏదేది ఎలా ఉంది? ఇలా ఉంటాయా దుంపలు? పిండి పిండిలు ఉంటాయమ్మా ఇవి? పిండి పిండిలు ఉంటాయని. అంటే ఇలా తీగ ఏయో చుక్కలు చుక్కలుగా నారనారలుగా కనబడినట్టుగా అవుతున్నాయి కదా అని? లేదు లేదు, అలాగా అలా ఉండవా? ఉండవు. తినాలి. కూర చేయవచ్చు, మళ్ళీ చామ బియ్యం కూడా కలిపి మరి అన్నం వండుకోవచ్చు. సాము బియ్యంతో కలిపేసి ఉప్మాలాగా? ఉప్మాలాగా. బా అడవికి వెళ్ళి ఒక పాదు తవ్వేసి అవి ముందు ఉడకబెట్టి మరి తినేసి మళ్ళీ తవ్వుకునే వాళ్ళం. ఈ ఉడుకుతానే ఉంటాయి మళ్ళీ ఇంకా ఇంటికి పట్టుకోరావడానికి. మళ్ళీ ఇంటికి పట్టుకొస్తే అవి శుభ్రం కడిగేసి ఒక తప్పుల దగ్గర ఉడకబెట్టి మరి అన్నలాగే వస్తుంది అవి కూడా. అలా దుంపలు తినే బతికారు అయితే.
అది కానీ చెయ్యవు. క్యారెట్ దుంపల్లా ఉన్నాయి. కాలిపోతా అయితే ఆల్రెడీ ఒక 2 దుంపలు వేసేసారు ఆల్రెడీ. వేయండి సీత. దాన్ని తిన్నా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దుంపల్ని కాల్చుతున్నాం అన్నమాట. గతకాలపు సాంప్రదాయం, గతకాలపు వంట విధానము, అప్పట్లో ఏ విధంగా అయితే చేసుకునేవాళ్ళు మళ్ళీ మనకొక్కసారి మళ్ళీ ఇప్పుడు రమణ సీతమ్మ చూపించబోతా ఉన్నారు పాతకాలపు విధానాన్ని. వాళ్ళ చేలో చేస్తున్నారన్నమాట. వీళ్ళు చేలో చేసిన వీడియోస్ ఆల్రెడీ 1-2 మన ఛానల్లో ఉన్నాయి, మీరు చూడాలనుకుంటే చూడండి, చాలా బాగుంటాయి సీతమ్మ చేసిన వీడియోస్ అన్నీ కూడా. సీతమ్మ వాళ్ళ ఆయన ఇద్దరు కలిసి ఈరోజు మనకి వీడియో చేస్తున్నారన్నమాట. ఫ్రెండ్స్, ఇవి దుంప పై భాగాలు అన్నమాట. పైన ఇదిగో ఈ విధంగా క్యారెట్ దుంపలాగా కాస్త ఆరెంజ్ కలర్లో అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఇవైతే ఉడకవన్నమాట, సో మెత్తగా అనిపించదు, అందువల్ల వీటిని తీసేసి పక్కన పడిసేస్తూ ఉన్నారు. కేవలం కాస్త లావుగా ఉండే దుంపలు అదిగో, అంటే ఇలాంటివి మాత్రమే బాగా మెత్తగా గుల్లగా ఉడుకుతాయి, వాటిని తింటారన్నమాట. ఇవి పక్కన పడిచేయటమే. రమణ గారు అయితే చాలా పెద్ద మంట పెట్టారు. రమణ గారు సీతమ్మ అడ్డ నారలు తీస్తున్నారు, ఒకసారి మీకు అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే అడ్డనారతో కట్టిన వస్తువులు మీ అందరి ఇళ్లలో ఉన్నాయి, కానీ ఇది అడ్డనార అనే విషయం మీకైతే తెలియదు అన్నమాట. ఇదిగో చూడండి, ఒకసారి చూపించండి అడ్డనార ఎలా ఉందో. అడ్డనార ఫ్రెండ్స్, మీ అందరి ఇళ్లలో కొండ చీపుర్లు ఉంటాయి కదా, కొండ చీపుర్లకి ప్లాస్టిక్ వైర్తో కాకుండా ఇలాంటి అడ్డనారతో అల్లి కట్టి వస్తాయి మీ ఇళ్ళకి. ఒకసారి చూడండి, మీ అందరి ఇళ్ళల్లో ఉంటాయి అడ్డనారతో కట్టిన కొండ చీపుర్లు అయితే. ఇదన్నమాట, చాలా గట్టిగా ఉంటాయి అడ్డనారలు, ఎంత ఎండిపోయినా కూడా తెగవు. సో అది అప్పుడే పెట్టు కాలేదు, అదే కాలేదు. కాలిపోయినాయి సీతమ్మ, కాలనీయనే తీసే. ఎన్ని వేసాం మనం? ఇంకోటి ఉడికిందా సీతమ్మ? కాలినయా బాగా? బాగా కాలనీ. కాల్చుకుంటే బాగుంటాయమ్మా, ఉడకబెట్టుకుంటే బాగుంటాయా? కాల్చినవి కూడా బాగానే ఉంటాయి బా, కానీ ఈ పైన మాడిపోద్ది కాబట్టి. పైన మాడుతుంది, మాడుతుంది అగ్గి కదా, ఇలా తీసుకొని తినాలి. బా, మరి పాతకాలం పద్ధతులు చాలా మంచిది ఆరోగ్యానికి. ఎంత నీట్గా ఉన్నది, చాలా బాగుంది కదా. తెకలు తెల్లుతుంది, ఇప్పుడు నోట్లో పెట్టుకుంటే పళ్ళు ఊడిపోతాయి. అదేటి అరుస్తుంది? నెమలియా? నామలే అబ్బా, ఇక్కడ దాకా వచ్చేస్తాయేమో దగ్గర వరకే. చేను దాకా వచ్చేస్తాయి. అడవినే కాలిందా బాగా సీతమ్మ? బాగా కాలిందని. ఎలా ఉంది రుచి? కమ్మగా ఉన్నది. కమ్మగా ఉందా? ముందు ఎప్పుడైనా ఇలా కాల్చుకుని తిన్నారా సీతమ్మ? కాల్చుకొని తిన్నామని. తిన్నారా?
బా మా అసక మా సో ఏం బాగా తిని బతుకు ఏమంటున్నారో ఏం అర్థం కాలేదు నాకు. మా తాత ముత్తాతలు అలాగే తినబెట్టేవాడు ఇలా కాల్చి పెట్టేవాళ్ళ. తిన్నప్పుడు చాలా అదృష్టవంతులు అయితే మీరు. కొలేకున్నది తిని ప్రస్తుతానికైతే కొన్ని దుంపలు కాల్చడం జరిగింది. చూడండి ఎంత బాగా కాలినాయో చూడండి, అసలు మీకు చూస్తేనే తెలిసిపోతుంది. కాల్చుకొని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. మీకు తెలియంది ఏముంది, మీ అందరికీ తెలిసిన విషయాలే. చూడండి ఎంత బాగా కాలిందో చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఇవన్నీ కూడా. ఈ మిగిలిన దుంపలు ఏం చేస్తావు సీతమ్మ? కూర వండుతున్నాయండి. ఈ కూర వండుతావా? ఎలా ఉన్నాయి, బాగున్నాయా ఉడకబెట్టి కాల్చిన దుంపలు? బాగున్నాయని. మరి సీతమ్మ వాళ్ళు అయితే కాల్చేశారు. కాల్చిన తర్వాత మరి నాకు ఒక మంచి పీస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, అది చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఈ ముక్క అయితే నేను తింటున్నాను. మళ్ళీ నువ్వు తినలేదేంటి రామన్న అని చెప్పేసి అంటారు చాలామంది. ఎందుకు తిననండి, నేను తింటాను. చూడండి ఎంత అసలు చూస్తూ ఉంటే ఇదిగో ఐస్ క్రీమ్ లాగా భలే తెల్లగా గుల్లగా మెత్తగా అనిపిస్తూ ఉంది. చాలా మెత్తగా ఉంది చూడడానికి అయితే. ఓకే తిందాం మరి, ఎలా ఉంది టేస్ట్ అనేది చెప్తాను చూసి. చాలా బాగుంది నిజంగా, ఉడకబెట్టిన దానికన్నా బాగుంది ఇది. కాల్చుకొని తినాలి అప్పుడప్పుడు కొన్ని రకాల ఐటమ్స్. ఇక చూడండి ఎంత బాగుందో, పొగలు కూడా వస్తూ ఉంది. ఇంకా చెయ్యిలు కూడా శుభ్రంగా లేవు. చాలా బాగుంది కాల్చుకొని తింటే. అడవుల్లో చాలా రకాల దుంపలు దొరుకుతాయండి. వాటిలో ఈ చౌడ దుంపలు ఒక రకం అన్నమాట. సాయంత్రం అయింది, ఇక ఇంటికి బయలుదేరాము. ఈ దుంపలతో పాటు ఈరోజు కొన్ని బొప్పాయి పళ్ళు, అరటిపళ్ళు వాటిని కూడా హార్వెస్ట్ చేశారు. వాటిని ఇంటికి పట్టుకెళ్ళిపోతా ఉన్నాం అన్నమాట. ఇదిగో ఇక్కడ అడవి చూడండి ఎంత బాగుందో. ఆ సన్నని దారి ద్వారా రోజు వీళ్ళు చేనికి ఇంటికి తిరుగుతారనమాట. ఏంటి సీతమ్మ మరి వదిలేసారే? వదిలేసారు పెద్ద పీతలే. ఫైనల్లీ ఇదండి అతి పెద్దవైన పొడవైన చవడదుంపల వీడియో అన్నమాట. అది కూడా కాల్చుకుని తినటం అనేది నాకు చాలా స్పెషల్గా అనిపించింది. పూర్వకాలంలో పశువుల్ని కాసేవాళ్ళు కొండలకు వెళ్ళి దుంపల్ని తవ్వుకొని ఇలాగే కాల్చుకుని తినేవాళ్ళు అని మా అమ్మ కూడా చెప్పిందనమాట. ఇది ఫైనల్గా వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.